హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్గా మన చిన్ననాటి సేమియా పుల్లైస్ రెసిపీని ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నాను. నాకు తెలిసినంత వరకు 90s కిడ్స్కి ఈ సేమియా పుల్లైస్ ఒక ఎమోషనల్ కాదంటారా? వేసవి వచ్చిందంటే రోడ్డు మీద వెళ్ళే ఐస్ క్రీమ్ బండి యొక్క సౌండ్ వినగానే మనకి గుర్తొచ్చేది ఈ పుల్లైస్. రెగ్యులర్గా కొనుక్కునే ఫ్రూట్ ఐస్ కన్నా పాలైస్ కొనుక్కోవాలంటే కొద్దిగా డబ్బులు ఎక్కువ పెట్టాల్సి వచ్చేది. పావలా దాచుకుని మరీ కొనుక్కునేవాళ్ళం. మరి అలాంటి సేమియా ఐస్ని మన పిల్లలకి టేస్ట్ ఎందుకు చూపించకూడదు? సో ఈజీగా ఆ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి. ఈ రెసిపీ చేసుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్లోకి 3 టేబుల్ స్పూన్ల దాకా సేమియాని వేసుకోండి. ఈ సేమియాని నిదానంగా చిన్న మంట మీదే గరిటెతో కలుపుతూ వేయిస్తూ మంచి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా చక్కగా వేగిపోయాక ఇందులోకి 2 కప్పుల దాకా పాలు వేసుకోండి. పచ్చి పాలైనా పర్వాలేదు, కాగపెట్టి చల్లారపెట్టిన పాలైనా పర్వాలేదు. పాలు పోసిన తర్వాత మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ గరిటెతో కలుపుకుంటూ ఇందులో ఉండే సేమియా చక్కగా ఉడికేంత వరకు బాయిల్ చేసుకోండి. ఇక్కడ సేమియా అనేది మరీ మెత్తగా ఉడికిపోకూడదండి, ఇలా కొంచెం పలుకుగానే ఉండాలన్నమాట. ఇలా సేమియా ఉడికిన తర్వాత ఇందులోకి స్వీట్నెస్కి తగ్గట్టుగా 1/2 కప్పు దాకా కండెన్స్డ్ మిల్క్ వేస్తున్నాను, కొంచెం క్రీమీ టెక్స్చర్ రావడం కోసం. అదే మీరు కండెన్స్డ్ మిల్క్ లేకపోతే మిల్క్ పౌడర్ని కానీ లేదా పంచదార అయినా వాడుకోవచ్చు. మీ స్వీట్నెస్కి తగ్గట్టుగా 3 లేదా 4 టేబుల్ స్పూన్ల దాకా పంచదార వేసుకోండి. సో ఉంటే కండెన్స్డ్ మిల్క్ వేసుకోండి, లేదంటే మిల్క్ పౌడర్, షుగర్ 2 మిక్స్ చేసి వేసుకోండి. ఇవి 2 లేదు అనుకుంటే కనుక అచ్చం పంచదారతో అయినా మీరు చేసుకోవచ్చు. కండెన్స్డ్ మిల్క్ వేసిన తర్వాత ఒకసారి అంతా కలిపేసేసి 1 నిమిషం పాటు ఉడికించండి. ఆ తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా వెనీలా ఎసెన్స్ వేసుకోండి. వెనీలా ఎసెన్స్ లేకపోతే యాలకుల పొడైనా వేసుకోవచ్చండి, మన చిన్నప్పటి ఫ్లేవర్ అదే కదా. 1/4 టీ స్పూన్ దాకా ఇలాచీ పౌడర్ వేసుకుని కలుపుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆపేసేసి ఈ ప్యాన్ని పక్కకు దించుకుని గరిటెతో కలుపుతూ పూర్తిగా చల్లారిపోనివ్వండి. పైన మీగడ కట్టకుండా చూసుకోండి. మీరు కంటిన్యూస్గా గరిటెతో కలుపుతూ ఉంటే కనుక పైన మీగడ అనేది అసలు కట్టదు. పూర్తిగా చల్లారిపోయాక ఐస్ క్రీమ్ మౌల్డ్స్లోకి ఈ ఐస్ క్రీమ్ మిక్స్ని వేసుకోండి. నేను కుల్ఫీ మౌల్డ్స్లోకి వేస్తున్నాను. మీ దగ్గర ఏ ఐస్ క్రీమ్ మౌల్డ్స్ ఉన్నా అందులోకి వేసేసుకోవచ్చు. ఐస్ క్రీమ్ మౌల్డ్స్ లేకపోయినా ఇంట్లో స్టీల్ గ్లాసెస్ ఉంటాయి కదండి, టీ గ్లాసెస్, అందులోకైనా వేసుకోవచ్చు. వేసుకుని కవర్తో కానీ లేదంటే సిల్వర్ ఫాయిల్తో కానీ ఇలా పైన కవర్ చేసేసుకుని ఐస్ క్రీమ్ స్టిక్స్ని పెట్టి నైట్ అంతా ఫ్రీజ్ అవ్వనివ్వండి. ఫ్రీజర్లో మినిమం 8 to 10 అవర్స్ పాటు ఫ్రీజ్ చేయాల్సి ఉంటుంది. సో 10 అవర్స్ తర్వాత ఫ్రీజర్లోంచి బయటకు తీసి డీమోల్డ్ చేసుకోవటమే. ఈ కుల్ఫీ మౌల్డ్ని వాటర్లో కొద్దిసేపు డిప్ చేసి ఐస్ క్రీమ్ స్టిక్ని కొద్దిగా ట్విస్ట్ చేస్తే సేమియా పుల్లైస్ ఈజీగా డీమోల్డ్ అయిపోతుంది. అంతే, మన చిన్ననాటి సేమియా పాలైస్ రెడీ అయిపోయింది. ఎక్కువ కష్టపడకుండా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే పిల్లల కోసం ఇలా సింపుల్గా ఐస్ క్రీమ్ని ఇంట్లో తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ఇంట్లో ఈ వీడియో చూసిన తర్వాత డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.